హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ ఓడిఐ గురించి మాట్లాడుకుందామండి. అండ్ ఫస్ట్ 2 ఓడిఐస్లో కూడా ఇండియా ఓడిపోయింది కదండి. ఫస్ట్ ఓడిఐ అయితే అసలు ఆ వర్షం వల్ల, ఆ డిలేస్ వల్ల ఇండియాకి చాలా నెగిటివ్ వచ్చింది. అండ్ సెకండ్ ఓడిఐ మాత్రం కొంచెం పోటాపోటీగానే జరిగింది. బట్ ఇండియన్ బౌలింగ్ యూనిట్ కొంచెం వీక్గా ఉందండి. మెయిన్గా అసలు కులదీప్ యాదవ్ని వీళ్ళని పెట్టుకోకుండా అసలు నెంబర్ 1 బౌలర్ కదండి కులదీప్ యాదవ్. అలాంటి తనని పెట్టుకోకుండా హర్షిత్ రాణా 2 వికెట్స్ తీసినప్పటికీ లాస్ట్ బాల్ టు బాల్ ఉన్నప్పుడు 5 వికెట్స్ పడ్డాక తను లైన్గా 3 అవర్స్కి 34 రన్స్ ఇచ్చాడండి. అది ఎంత క్రూషియల్ చెప్పండి మీరే. అసలు నాకు గంభీర్ ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా తెలియట్లేదండి. సెలక్షన్ టీము అసలు కరెక్ట్గా ప్లేయింగ్ లెవెన్ ఆడించట్లేదు. బ్యాటింగ్కే ఎక్కువ డెప్త్ చూస్తున్నారు కానీ బౌలింగ్ అలా వదిలేశారు మొత్తము. ఈ వన్డే అయినా గెలుస్తుందేమో అని చూద్దాము. అండ్ ఈ వన్డే వచ్చేసి గ్రౌండ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే, గ్రౌండ్ వచ్చేసి సిడ్నీ గ్రౌండ్ అండి. ఈ గ్రౌండ్ కూడా కొంచెం బ్యాటింగ్కి అనుకూలంగానే ఉంటుంది. కొంచెం పేషెన్స్గా ఆడితే రన్స్ బాగా వస్తాయి ఈ గ్రౌండ్లో కూడాని. అండ్ ఇంకా ఇండియన్ టీమ్ లెవెల్ గురించి మాట్లాడితే ఇంకా సేమ్ టీమే ఉండొచ్చండి మ్యాక్సిమము. ఎందుకంటే ఇంక 2 ఓడిఐస్ ఆడిపించారు కాబట్టి ఇది కూడా సేమ్ 90% ఉండొచ్చు. లేకపోతే హర్షిత్ రాణా ప్లేస్లో ప్రసిద్ధ కృష్ణ తను ఒక్కడే రావచ్చు. మిగతా అంతా కూడా సేమ్ ఉండొచ్చు. లైక్ రోహిత్, గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్, నితీష్ కుమార్ అండ్ సుందర్, కులదీప్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ అండ్ హర్షదీప్ సింగ్ అండి. అండ్ ఆస్ట్రేలియా టీంకి వస్తే కొంచెం నాకు తెలిసి వాళ్ళు ప్లేయర్స్ని రెస్ట్ ఇవ్వచ్చు. స్టార్ ప్లేయర్స్కి లైక్ స్టార్కర్, హెజ్రూట్ వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి రెస్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సిరీస్ గెలిచేశారు కదా. అండ్ బెంచ్ స్ట్రెంత్ కూడా చూడడానికి మేబీ సపోర్ట్ చేయొచ్చు. అండ్ మెయిన్గా కోహ్లీ అసలు బాగా ఆడాలని కోరుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు కనుక ఆడకపోతే అండ్ ఎక్కడ రిటైర్ ఇచ్చేస్తాడేమో అని భయం వేస్తుందండి. తను అసలు అలా చేయకూడదే. డెఫినెట్గా 2027 వరల్డ్ కప్ వరకు తను ఆడాలి. ప్రజెంట్ కొంచెం ఫామ్లో లేడు కదండి. ఈ మ్యాచ్తో అన్న ఫామ్లోకి రావాలని మనం అందరం కోరుకుందామండి. అండ్ రోహిత్ మొన్న చాలా బాగా ఆడాడండి. అసలు మంచి బౌలింగ్ పడుతున్నప్పుడు స్టార్టింగ్లో కూడా చాలా పేషెన్స్గా ఆడాడు. మళ్ళీ అలాగే రిపీట్ చేయాలని కోరుకుందాము. మెయిన్గా గిల్ నుంచి అసలు సరైన ఇన్నింగ్స్ రావట్లేదండి. తను కెప్టెన్ అయ్యాక ఇదే ఫస్ట్ ఓడిఐ సిరీస్. బట్ తను అనుకున్నంత రేంజ్లో ఆడట్లేదు గిల్. తన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదండి. బట్ రీచ్ అవ్వలేకపోతున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకా శ్రేయస్ అయ్యర్ కూడా బాగానే ఆడుతున్నాడండి. తను మిడిల్ ఆర్డర్లో తనే ఇంక ఇండియాకి తను అండ్ రాహుల్ ఇద్దరు కూడాని. అండ్ ఈ మ్యాచ్ మనం ఖచ్చితంగా గెలిచిద్దని అనుకుంటున్నాను. అండ్ మనం అందరం కోరుకుందామండి ఇండియా ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.